నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ప్రచారాన్ని నిర్వహించిన స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. శనివారంతో ముగిసిన పోషణ బి పడాయి బి 3 రోజుల శిక్షణ కార్యక్రమం. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. శనివారం జరిగిన సోర్స్ రీసోర్స్ కార్యక్రమంలో విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మైనార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు ఖాయం, మెజార్టీనే ముఖ్యమని అన్నారు. విద్యావంతులకు పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని నిలబెట్టడం ద్వారా మంచి అవకాశం వచ్చిందన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండి వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా అభివృద్ధితో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, కూటమిలో భాగంగా తెనాలి సీట్ త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాదెండ్ల మనోహర్ గెలుపులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రైతులు, విద్యార్థులు, కార్మికుల సమస్యలపై అనేక పోరాటం చేసిన చరిత్ర ఆలపాటి రాజాదన్నారు. విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, పట్టభద్రుల్లో వెలుగు నింపే విధంగా రాజా కృషి చేస్తారని తెలిపారు. పట్టభద్రుల సమస్యలకు అండగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, కూటమి నేతలు పాల్గొన్నారు. గెలవబోతున్నారు రేపు. మీ ఆశీర్వాదాలు తప్పకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి చెప్పి వివరించి టైం కొద్దిగా కేటాయించి అభివృద్ధికి ఓటు, సంక్షేమానికి ఓటు వేయించాలి. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ గురూస్ పెట్టి పేద విద్యార్థులకి ఆదుకుంటున్న నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. అతి తక్కువ ఫీజుల్లో చదువుని అందజేస్తున్న ఘనత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా పనిచేస్తున్న ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ తోడు ఉండాలి. విద్యావంతులకి ఒక మంచి అదృష్టం, అవకాశం వచ్చింది. మన అధినేత, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్గా ప్రకటించారు. ఆలపాటి రాజా గారు ఎన్నో సేవలు తెనాలికి, వేమూరికి అందజేయడం జరిగింది. గతంలో విద్యార్థిగా ఉండి సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేశారు. ముఖ్యంగా యువతకి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకత్వంలో విద్యార్థులకి ఎన్నో సేవలు అందజేశారు. ఆళ్లపాటి రాజా గారు రైతు సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో బొర్రిపాలెం నుంచి ఏడూరు వరకు రోడ్ నిర్మించి చిన్న సన్నకారు రైతులకి సమస్యలు పరిష్కరించిన ఘనత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది. ఇప్పుడు విద్యారంగానికి ఒక వెలుగులో పెట్టే అవకాశం ఉంది.
వెలుగు తీసుకురావాలని ఎమ్మెల్సీగా ప్రకటించారు. ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నారా చంద్రబాబు గారు. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అన్ని వర్గాలు, మేధావులు, కార్మికులు, స్త్రీల సంఘాలు ప్రతి ఒక్కరూ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఖాయం. ఉమ్మడి 2 జిల్లాలకి, అటు కృష్ణా ఇటు గుంటూరు, విద్యావంతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం ఎల్లప్పుడూ అండగా నిలబడే నాయకుడు, అందుబాటులో ఉండే నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మీ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా పరిష్కరించే నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అందుకే గుర్తించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు గారు, ముఖ్యంగా యువనేత నారా లోకేష్ బాబు గారు విద్యా రంగానికి ఒక వెలుగు దిశగా తీసుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి ఒక నిర్వీర్యం చేశారు. నాడు నేడు డ్రామా ఆడారు అంతే. మన ఐటీ విద్యా మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు స్కూల్స్కే కాదు, మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ చదువుకున్న పేద విద్యార్థులకి కూడా కావాలి అని గ్రహించి స్టార్ట్ చేశారు. విద్యారంగంలో విద్యార్థులు ఎదగాలి, ఉన్నతమైన స్థానానికి పోవాలి అని ఆశిస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 3 రోజులుగా జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు అంగవైకల్యంతో ఉన్న పిల్లలను ఏ విధంగా గుర్తించాలి, వాళ్లకు ఉన్న అవసరాలను తల్లిదండ్రులకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే విషయాన్ని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె సునీత అంగన్వాడీలకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి, కొల్లిపర మండలాలకు సంబంధించి 200 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గురువారం నుండి శనివారం వరకు జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని మార్స్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హై స్కూల్ మరియు కొత్తపేట రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, కొలకలూరు జడ్పీ హై స్కూల్, మున్నంగిలో నిర్వహించడం జరిగిందన్నారు. బాల్య సంరక్షణ, అభివృద్ధి మరియు విద్యను సమగ్రంగా సెషన్ వారీగా ఐఎఫ్ఈ ప్యానెల్స్ ఉపయోగించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈసీసీఈ పాఠ్యాంశాలు మరియు బోధన విధానాలపై ప్రాథమిక అవగాహనతో అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు సూక్ష్మ పోషక లోపాలు సహా పోషకాహారంపై అంగన్వాడీ కార్యకర్తల అవగాహనను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. ఈసీసీఈ డే రోజు తల్లిదండ్రుల్ని మనం పిలుస్తాం కదా, పిలిచినప్పుడు ఈ పిల్లల అభివృద్ధి స్థాయిలు ఏ విధంగా ఉంది, ఏంటి, వాళ్ళ పిల్లలు ఏ విధంగా చెప్తున్నారు అనేది మనం చెబుతూ వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ఈ నేర్చుకున్నవి కొంతమంది పిల్లలు మన అంగన్వాడీలో మన దగ్గర చెప్పని వాళ్ళు ఇంటి దగ్గర చెప్తారు. అందరికీ నమస్తే అండి. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 200 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు మన తెనాలి మండలము, తెనాలి మున్సిపాలిటీ, కొల్లిపర మండలాల్లో 4 హై స్కూల్స్లో కూడాను శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. పోషణ్ బి పడాయి బి అని చెప్పి, ఈ పోషణ్ బి పడాయి బి అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు ద్వారా పోషణ ఏదైతే అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందిస్తున్నామో పోషణతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు స్కిల్స్ అనేది నైపుణ్యాలను అభివృద్ధి చేసి వాటి ద్వారా అంగన్వాడీ కేంద్రాలని లెర్నింగ్ సెంటర్స్గా డెవలప్ చేయాలి అని చెప్పి ముఖ్య ఉద్దేశము. దీంట్లోనే ఆధారశిల, నవచేతన అంటే 0 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు ఇంకా మెరుగైనటువంటి ఆటపాటల ద్వారా విద్యను, పోషణ అనేది అందిస్తూ వాళ్ళ భవిష్యత్తుని ఇంకా బంగారు భవిష్యత్తు చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోర్స్ రీసోర్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా 3వ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోర్స్ రీసోర్స్ అనే ప్రత్యేక కార్యాచరణతో వార్డుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, నగర దీపికలతో కలిసి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజారోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇస్తూ సోర్స్ రీసోర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి నుండి స్లాపుల నుండి వచ్చే వ్యర్థాలను, తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరు చేసి 3 బుట్టల ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు అందించడం, హోమ్ కంపోస్ట్ విధానాన్ని పాటిస్తూ పురపాలక సంఘంతో చేయి కలపాలన్నారు. సుందర తెనాలి సాధనలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఒక లేయర్లా వేసుకోవాలి. అంటే మన చిన్న చిన్న టప్పులు కాబట్టి దానిలో ఇంత అయితే మనకి సరిపోతుంది. అయితే ఎరువు తయారవడానికి 45 రోజులు మినిమం పంటకు తగ్గుతుంది. అంటే కుళ్ళిపోకుండా ఉన్నాయని ఇంకా కొద్దిగా శుభ్రపరచడంలో కూడా స్వచ్ఛతపై అవగాహన చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఈ శనివారం కాన్సెప్టు సోర్సు రిసోర్సు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి శుభ్రత గురించి సెగ్రిగేషన్ లెవెల్లోనే తడి, పొడి, హానికరమైనటువంటి చెత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరు చేసేటువంటి విధానం, ప్రజలు వాటిని వేరు చేసి ఈ విధంగా ఇవ్వాలనేటువంటి విధానం గురించి అవగాహనగా కల్పించి దాన్ని అవలంబించేటువంటి విధానం చేయాల్సి ఈరోజు మనకి ఇచ్చేటువంటి కాన్సెప్ట్. సో అందులో భాగంగానే మనం సెగ్రిగేషన్ ఎలా చేయాలి, అదేవిధంగా హోమ్ కంపోస్టింగ్ను ఎలా చేయాలి అనే విషయం గురించి ప్రజలందరికీ కూడా అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధులు కావచ్చు, సామాన్య ప్రయాణికం కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వారు కావచ్చు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వీళ్ళు వాళ్ళని కాదు కానీ అందరూ దీంట్లో స్టేక్ హోల్డర్సు. సో ఇందులో ప్రధానంగా హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని ప్రతి ఇంట్లో కూడా ఆచరించాలనేసి అనుకుంటున్నారు. అందులో భాగంగానే అయితే ఏంటంటే కొన్ని చోట్ల హోమ్ కంపోస్టింగ్ విధానం అవలంబించాలంటే ఇంకా వాళ్ళు రెంటెడ్ హౌసెస్ కానీ లేకపోతే చిన్న హౌసెస్ ఉండడం వల్ల కానీ ఆ యొక్క ఇంట్లో దీన్ని అవలంబించేటువంటి అవకాశం లేని ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఈ యొక్క 18th వార్డ్ అనేది ఒకటి. సో వీళ్ళవన్నీ కూడా చిన్న చిన్న హౌసెస్ వాళ్ళ ఇండ్లలో యొక్క హోమ్ కంపోస్ట్ విధానాన్ని అవలంబించే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ మా యొక్క ఇన్స్పెక్టరు, సెక్రటరీస్, నగరదీపికలు, ఆర్పీలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సిఓలు అందరూ కలిసి మాకు హోమ్ కంపోస్ట్ విధానం ఇంట్లో చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి మేమందరం కూడా కలిసి ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఓపెన్ ఎయిర్లో కమ్యూనిటీ హోమ్ కంపోస్ట్ విధానం అవలంబిస్తామనేసి వీళ్ళు వచ్చారు. ఇది ఎక్కడ కాళ్ళలో వేయం, శుభ్రంగా ఉంటాము, అన్నీ శుభ్రంగా తుడుచుకుంటాము, నీట్గా చేస్తాం. మాకు అదేం అభ్యంతరం లేదండి. అదే వేసుకెళ్తారు, బళ్ళోళ్ళు వేసుకెళ్ళిపోతారు. డస్ట్బిన్లో వేస్తాం, అందరికి ఏమి ఇబ్బంది లేకుండా చేస్తామండి. మా చికెన్ షాపులో డస్ట్బిన్లు వేసి వచ్చిన వేస్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి అందిస్తామండి, బయట పడయం. వేమూరు నియోజకవర్గం వేమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. సమావేశానికి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు హాజరై కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి 1వ ప్రాధాన్యత ఓటు వేయాలని ఉపాధ్యాయులను కోరారు. 8 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు. ఆ 8 నెలలకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారాలు అనుభవించినటువంటి నాయకులు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా కూడా పూర్తిగా దివాళా వేయించేది. ఇప్పుడు వ్యవస్థలన్నీ గాడిలో పెడుతూ అన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ వ్యవస్థలో ప్రధానమైన వ్యవస్థ మీ వ్యవస్థ కూడా ఉంది, విద్యా వ్యవస్థ.
ప్రక్షాళన చేయడం కానీ ఒక వ్యవస్థను గాడిని పెట్టడం కానీ ఓవర్ నైట్ జరిగిపోయే విషయం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా దాని మీద కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇది ఉందని కూడా మాకు కూడా తెలుసు ప్రభుత్వానికి. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్, ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు, మా పార్టీకి భావి నాయకుడు. ఈ శాఖ ఆయన మంత్రిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవం మేమందరం కూడా భయపడ్డాం. ఎందుకు ఈయన ఈ విద్యాశాఖ దొరికెళ్ళాడు, ఏదో తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చిన్న విరామం.